వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఫుల్ సర్కిల్తో 2 లేయర్తో అంబ్రెలా స్లీవ్ కటింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మొత్తం ఎక్కడ జాయింట్ లేకుండా ఒకే లెవెల్గా సర్కిల్ మొత్తం కటింగ్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటామో ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఒకేసారి 2 లేయర్స్ కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ 11 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని మరలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు 8 ఫోల్డింగ్లో అయితే ఫోల్డింగ్ ఉంది. ఇలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. మిడిల్కి ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ దగ్గర నుంచి 11 ఇంచెస్కి అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. మిడిల్ ఉన్న డాట్ అయితే అసలు కదలకుండా టేప్ని అలా పెట్టుకొని చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకొని ఇంకోసారి చెక్ చేసుకోండి. మిడిల్లో మనం డాట్ ఉంటుంది కదా, అక్కడ టేప్ పెట్టేసి చుట్టూ ఇలా 11 నుంచి వచ్చినట్టు మెజర్ చేసుకొని ఆ మార్కింగ్ పైన ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మొత్తం అన్నీ ఒకే లెవెల్గా ఉండాలి. కొద్దిగా హెచ్చు తక్కువలున్నా మనం ట్రిమ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఫుల్ సర్కిల్తో 2 లేయర్ రెడీ అయింది. ఇది పెద్ద లేయర్ అన్నట్టు. ఇంకొకటి చిన్న లేయర్ కూడా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫుల్ సర్కిల్గా వస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్నామంటే ఇది సెకండ్ పీస్ వచ్చేసి చిన్న లేయర్ కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని మరలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. మరి 8 ఫోల్డింగ్తో ఇలా మొత్తం 8 మడతల్లో ఉంది. ఇలా వచ్చేటట్టు 2 లేయర్స్ని కూడా మనం ఫస్ట్ది కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మరలా ఫోర్త్ ఫోల్డింగ్ తర్వాత 8 ఫోల్డింగ్ లాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి కర్వ్ షేప్స్ మనం 8 ఇంచెస్కి తీసుకుంటున్నాము. సెంటర్ పాయింట్ దగ్గర నుంచి చుట్టూ 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని రావాలి. ఆ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్లన్నీ ఇలా కలుపుతూ కరువుగా షేప్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే మనకు రెండో లేయర్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. కొద్దిగా హెచ్చు తగ్గులున ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం 2 లేయర్ కూడా రెడీ అయింది. ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా మొత్తం రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ లేయర్, ఇది కిందకి వస్తుంది ఫస్ట్ లేయర్. చిన్న లేయర్ వచ్చేసి పై వైపుకి వస్తుంది. ఇలా 2 లేయర్ కూడా కటింగ్ చేసుకోండి. చూడండి, ఇలా వస్తుంది. మనం స్లీవ్ వేసుకున్నప్పుడు పెద్ద లేయర్ కిందకి, చిన్న లేయర్ పైకి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ ఉంటుంది కదా, మిడిల్లో ఇలా ఒక ప్లస్ పాయింట్ లాగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. మనం ఎటు సైడ్ నుంచి అయినా సరే 3 ఇయర్స్కి ఇలా డాట్ పెట్టుకొని ఆ 3 ఇయర్స్ డాట్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మిడిల్ అసలు ఇక్కడ కన్సిడర్ చేయకండి. 3 ఇంచెస్కి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి అక్కడి వరకు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. నేను 16 ఇంచెస్కి అయితే ఈ ఆర్మ్ హోల్ రౌండ్ తీస్తున్నాను. సెంటర్ నుంచి నేను 2.5 ఇంచెస్కి తీసుకుంటే నాకు 16 ఇంచెస్ వచ్చింది. అలా మెజర్ చేసుకొని మనకి ఎంతైతే కావాలో అంత ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా రెడీ అయ్యింది లేయర్ మొత్తం. సెకండ్ పీస్ కూడా అలాగే మిడిల్కి ఒక డాట్ పెట్టుకొని 3 ఇంచెస్కి కింద నుంచి ఎటు సైడ్ నుంచి అయినా సరే 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి 3 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం పెద్ద లేయర్ ఎలాగైతే ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అది పైన పెట్టేసి ఇలా తీసుకున్నామంటే సేమ్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు పై వైపున ఒకటి, కింద వైపున ఒకటి కట్స్ పెట్టుకోండి. వెడల్పున్నది మనం షోల్డర్ జాయింట్ దగ్గర వస్తుంది, తక్కువ ఉన్నది మనకు ఆర్మ్ హోల్ రౌండ్ జాయింట్ దగ్గర వస్తుంది. మార్క్ చేసుకున్నాం కదా, అక్కడైతే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లేయర్ని ఇలా వేసుకొని మెజర్ చేసుకొని చూసుకోవాలి. ఎటు సైడ్ అయితే లెంత్ ఎక్కువ ఉంటుందో అటు సైడ్ ఒక కట్స్, కింద వైపున ఒక కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు టేప్తో మెజర్ చేసుకోండి. పై వైపున లెంత్ ఉన్నది షోల్డర్ జాయింట్ దగ్గరికి అన్నట్టు, కింద వైపున తక్కువ ఉంటుంది కదా, అటు సైడ్ వచ్చేసి ఆర్మ్ హోల్ జాయింట్ దగ్గరికి అన్నట్టు. ఈ ఆర్మ్ హోల్ జాయింట్ దగ్గర ఇలా
చేసుకోండి. 2 లేయర్‌ని కూడా ఇలా కట్ చేసుకొని మనం ఒకదానికి ఒకటి వచ్చేటట్టు అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా 3 ఇంచెస్ దగ్గర ఇలా ఓపెన్ చేసుకొని పెద్ద లేయర్ కిందకొచ్చేలాగా, చిన్న లేయర్ పైవైపుకొచ్చేలాగా ఇలా చూసుకుంటూ ఒకదానికొకటి అటాచ్ చేసి ఇలా అయితే రెడీ అవుతుంది స్లీవ్ పార్టు. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ మొత్తం నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీనికి షోల్డర్ జాయింట్ దగ్గరికి మనం ఇందాక అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లేయర్‌ని ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేసి చూడండి. చిన్న లేయర్ ఇటు సైడ్ ఉంది, పెద్ద లేయర్ కింద వైపు ఉంది కదా. ఇదైతే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు లేయర్ కిందన వెళ్ళాలి, చిన్న లేయర్ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా తీసుకొని ఇలా టర్న్ చేసుకుంటే మనకి చిన్న లేయర్ అనేది కిందకి వెళ్తుంది, పెద్ద లేయర్ అనేది పైవైపుకి వస్తుంది. మనం కుట్టు వేసే దగ్గరికి పెద్ద లేయర్ ఉండాలి, చిన్న లేయర్ లోపటి వైపుకి వెళ్ళాలి. ఇలా చూసుకుంటూ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకున్నట్టయితే ఎక్కడ హెచ్చు తగ్గులు రావు. కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, స్లీవ్ లేయర్ తక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువ ఉంటే చిన్నగా ఫిల్ పెట్టుకుంటే ఇంకా లేయర్ ఇలా బబుల్స్ లాగా బాగా కనిపిస్తుంది. ఇలా చూడండి, మొత్తం ఇటు సైడ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు స్లీవ్ జాయింట్ అనేది రెడీ అవుతుంది. మరలా డబల్ స్టిచ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం అటాచ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే అలాగే స్టిచ్చింగ్ చేయించుకుంటారు. వీళ్ళైతే చిన్న స్లీవ్ అయితే పెట్టుకున్నారు, అండర్ ఆర్మ్స్ కనిపించకుండా ఇలా ఒక చిన్న స్లీవ్ అయితే పెట్టుకోవచ్చు. మనం హ్యాండ్ ఇలా ఎత్తినప్పుడు ఇది అంబ్రెల్లా కటింగ్ కదా, లూజ్ ఉంటుంది. ఇలా చిన్న స్లీవ్ పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది, యాక్వర్డ్గా కనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇది కూడా మొత్తం రౌండ్ ఎలాగైతే ఉంటుందో అలాగే స్టిచ్ చేసుకుంటే మనం 16 ఇంచెస్కి ఆమోల్ రౌండ్ కట్ చేసుకొని ఇలాగైతే అటాచ్ చేసుకున్నామంటే మనకు స్లీవ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఇలా లేయర్గా వస్తుంది. జిగ్జాగ్ చేస్తే ఫైనల్ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.